Hi everyone, welcome to my channel. Please subscribe, share and like. కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను పట్టాను ఈ కాలీఫ్లవర్ పచ్చడి. ఇలా కట్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో వేసి పెట్టేసుకోవాలి ఒక 5 minutes. తర్వాత శుభ్రంగా వాటర్లో కడిగేసుకోవాలి. పురుగులు అవి ఉంటాయి, సన్న పురుగులు అవి, అందుకని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత వడగిన్నెలో వడేయాలి. వాటర్ అంతా ఉండకూడదు, శుభ్రంగా కడిగి వడేసుకోవాలి. దీన్ని వాటర్ అంతా వడిపోయే వరకు అలా పెట్టేసుకొని ఉంటే అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా పోయినాయి. ఒక క్లాత్ మీద ఫ్యాన్ కింద 2 గంటల వరకు అలా ఆరనివ్వాలి. శుభ్రంగా వాటర్ అంతా ఆరిపోద్ది. అప్పుడు ఇలా పల్చగా వేసి ఆరనివ్వాలి. ఆరిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే చూసారా, శుభ్రంగా ఆరిపోయింది. ఇలా ఆరిపోయిన తర్వాతే పచ్చడి పట్టుకోవాలి. నేను ఒకటి పెద్ద పువ్వు తీసుకున్నాను, కాలీఫ్లవరు. ఆ పువ్వుకి ఇప్పుడు నేను కొలత ఆ చిన్న గ్లాస్తో 2 గ్లాసులు కారం వేస్తున్నా. అదే గ్లాసు, ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేస్తున్నా. మీరు కారం తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. పెద్ద పువ్వు అయితే 2 గ్లాసులు, చిన్న పువ్వు అయితే 1 గ్లాసు, ఒక మీడియం అయితే 1.5 గ్లాసున్నర, అలా మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. నేను 2 గ్లాసులు కారం, 1 గ్లాసు ఉప్పు వేసాను. ఇదంతా బాగా కలిపెట్టుకోవాలి. చక్కగా కలిపెట్టుకుంటే బాగుంటుంది. ఒక గ్లాసు మెంతిపిండి, ఆ పెద్ద పువ్వుకు గ్లాసు మెంతిపిండి పట్టిద్ది. మరీ ఎక్కువ వేస్తే చేదు వస్తుంది, గ్లాసు మెంతిపిండి చాలు. అదే గ్లాస్తో గ్లాసు ఆవు పిండి, అదొక గ్లాసు, ఇదొక గ్లాసు. ఇదంతా చక్కగా మంచిగా కలిపెట్టుకోవాలి. కలిపి అక్కడ పెట్టేసుకొని, నిమ్మకాయలు కూడా మంచి రసం గల నిమ్మకాయలు చూసి తెచ్చుకోవాలి. బాగా పచ్చగా బాగా పండిన కాయలు తీసుకుంటే రసం బాగా వస్తుంది. నాకు 10 కాయలు పట్టినాయి. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకైతే 10 కాయలు పట్టినాయి. ఇది వేసి ఇప్పుడు మంచిగా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మంచిగా ఇలా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ పచ్చడి మీకు తెలుసా? మీలో ఎంతమంది కాలీఫ్లవర్ పచ్చడి తిన్నారు? ఎంతమంది పచ్చడి పెడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వెల్లుల్లి పచ్చగా దంచుకోవాలా. వెల్లుల్లి జీలకర్ర లైట్గా అలా సరిపోద్ది. పోపుకి ఆయిల్ పెట్టుకొని మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ పసుపు, ఎండుమిర్చి అన్నీ వేసి పోపు వేసుకోవాలి.
కూర టేస్ట్ అయినా ఏ టేస్ట్ అయినా పోపులోనే ఉంటుందంటారండి. ఆ వెల్లుల్లి జీలకర్ర దంచాను కదా, అది వేసుకోవాలి. కరివేపాకు, ఇదంతా చక్కగా కాలే వరకు వేపుకొని ఉంచుకోవాలి. ఇది ఇప్పుడే వేయకూడదు, చల్లారిన తర్వాతే వేయాలి. ఆవు పిండి మెంతిపిండి ఉంటుంది కానీ వేడి మీద వేస్తే బంకలాగా అయిపోద్ది పచ్చడి. అందుకని ఆయిల్ పోపు చల్లారిన తర్వాతే పచ్చట్లో వేసుకోవాలి. చల్లారింది. ఇప్పుడు మంచిగా అంతా కలపెట్టుకుందాం. దాంట్లో ఊరిపోతున్నాయి నీళ్ళు. ఎప్పుడు తిందామా అని చూస్తున్నా. ఒకసారి కలిపెట్టి ముందు తినేస్తాను. ఇలా మంచిగా కలిపెట్టుకున్నాను. చూసారా, కలిపేసా. కొంచెం రైస్ తెచ్చుకొని అందులో 1 స్పూన్ పచ్చడి వేసుకొని అట్లా నీళ్ళు ఊరిపోతున్నాయి. ఒకసారి మంచిగా మళ్ళీ కలిపెట్టుకొని డబ్బాకు పెట్టేసుకుందాం. అంతే, క్యాలీఫ్లవర్ పచ్చడి చాలా ఈజీ పెట్టుకోవటం. 1 మంత్ వరకు ఉంటుంది నిల్వ. ఫ్రిడ్జ్లో పెడితే 2 మంత్స్ 3 మంత్స్ వరకు ఉంటుంది. చాలా ఈజీ అండి ఈ పచ్చడి పెట్టుకోవటం. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ పచ్చడి గురించి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.